కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం. దావీదు కీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలె అవి గెంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, గణనీయుడ, నీకే స్తోత్రముల దేవా, మరొక నూతన ప్రశస్తమైన రోజుని ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధిలో కనబడి ప్రభా, ఈ యొక్క కీర్తనలు చదువుతుండగా నాయన మా హృదయాన్ని తేటపరిచి మా హృదయంలో ఈ కీర్తనలు ప్రతిష్టపరచుకుని ప్రభా, మేము ఎల్లవెల్లలా నీ వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి తండ్రి. ఈ వాక్యం సెలవిస్తున్నట్టు నీ స్వరం ఎంత గొప్పది ప్రభా నాయన. అటువంటి స్వరం వినే చెవులు దయచేయండి, గ్రహించే హృదయము దయచేయండి. మా హృదయంలో నీ కార్యం జరిగించండి అయ్యా. నీ స్వరము వినేవారుగా నాయన ఈ లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొందుకునేవారుగా చేయండి. ప్రతి కుటుంబం పట్ల నీ ప్రణాళికలు గొప్పవి కనుక నాయన అవి గుర్తెరిగి నాయన మేము నడుచుకున్నట్టుకు నీ కృపనివ్వండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కంచి వేయండి, దీవించండి, ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి. దుఃఖముతో ఉన్న వారిని వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయండి. అలాగే నాయన మార్గ మధ్యలో ఉన్న వారిని గృహాలకి క్షేమంగా చేర్చండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో కాపదిల్చి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.